అసలు కౌస్తుభ్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైనట్టు? వచ్చిన బంధువులందరికీ ఏం సర్ది చెప్పాలి? కళ్యాణ మండపంలో అందరూ వెయిట్ చేస్తున్నారు. పదండి. ఆగండి. కనిష్క మెడలో తాళి కట్టాల్సిన నువ్వు కనిపించకుండా పోయిందే ఈ కుందన మెడలో తాళి కట్టడానికా? రుతులా, నువ్వు చెప్పేదేంటి? తాతయ్య, అవునన్న, తన్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మనసులో కుందనాన్ని పెట్టుకొని కనిష్క మెళ్ళలో తాళి కడితే అది కనిష్కకి ద్రోహం చేసినట్టు అవుతుంది నాన్న. అందుకని ఆ దేవుడి సాక్షిగా తాతయ్య సమక్షంలో నా కుందన మెళ్ళలో తాళి కట్టాను. ఇప్పుడు కుందన నా భార్య. నోర్ముయ్. కన్న తల్లి తండ్రిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళని మోసం చేసి చేసుకునేది అసలు పెళ్ళే కాదు. అసలు నువ్వు కట్టింది తాళే కాదు. ఈ పెళ్లిని నా ప్రాణం పోయినా అంగీకరించను.
ఈ కుందని ఈ జన్మకే కాదు, ఇంకో 100 జన్మలెత్తినా మనింటి కోడలు కాలేదు. రత్న, మన అనుమతి లేకుండా జరిగిన ఈ పెళ్లి చెల్లదు. మన ప్రాణం పోయినా అంగీకరించద్దు. వెళ్ళు, వెళ్ళి ఆ తాళిలాగే. అమ్మా, ఏ ఆడదానికైనా మెడలో తాళి తీసేది తన భర్త దూరం అయ్యాకే అత్తయ్య. మీ కొడుకు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మీరు కోరుకుంటే, మీ కొడుకు బ్రతికే ఉన్నాడని మీరు నమ్మితే నా తాళి వదిలేయండి. లేదంటే నన్ను ఇక్కడే చంపి మీ కొడుకును మీరు తీసుకెళ్ళండి. అయినా ఇలా మా అందరినీ మోసం చేసి దొంగదారిలో ఇంటికి కోడలవ్వడానికి నీకు సిగ్గులేదు? వీళ్ళకెందుకుంటుంది రత్న సిగ్గు? వీళ్ళకలవాటేగా. ఆనాడు పచ్చని పందిర్లో నా చెల్లికి మరో వ్యక్తితో పెళ్లి చేయబోతుంటే ఇదిగో వీడే ఈ మాణిక్యమై వచ్చి నా చెల్లిని తీసుకెళ్ళిపోయాడు. ఊరి జనాలందరి ముందు నా పరువు తీశాడు. ఇప్పుడు వీడి కూతురు కూడా అదే చేసింది. మరో అమ్మాయిని పెళ్లాడాల్సిన నా కొడుకుని తన మొగుణ్ణి చేసుకుంది. ఊరి జనాల ముందు చల దించుకునేలా చేసింది. రుద్రా, ఆనాడు నేను మీ చెల్లిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదే, ఈ మూర్ఖత్వమే. మమ్మల్ని పెళ్లిపీటల మించి వెళ్లిపోయేలా చేసింది. ఇప్పుడు కూడా మీరు అదే తప్పు చేస్తున్నారు. నీ కొడుకు మనసులో నా కూతురుందని తెలిసి అతనిని బలవంతంగా మరో అమ్మాయికిచ్చి ముడిపెట్టాలనుకున్నారు. అందుకే అతను మీ మాటను కాదని నా కూతురు చెయ్యందుకున్నాడు. జరిగిన దాంట్లో మీ తప్పులే ఉన్నాయి తప్ప ఇక్కడ ఏ ఒక్కరి తప్పు లేదు. మాణిక్యం, నీకు మాట్లాడే అర్హత లేదు. ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత అంతకంటే లేదు. రుద్ర, వాడిని వాడి కుటుంబాన్ని ఇప్పుడే ఇక్కడి నుంచి బయటికి గెంటై. ఏయ్ మాణిక్యం! రుద్ర,
జరిగింది తప్పే అనుకుంటే ఆ తప్పులో నాకు కూడా భాగం ఉంది. నాన్నా అవును, వీళ్ళ మీద కోపంతో వీళ్ళ ప్రేమని చంపేద్దామనుకున్నాం. వీళ్ళ మీద కోపంతో ఈ ప్రేమికుల్ని విడదీయాలనుకున్నాం. కానీ చచ్చిపోయింది నా కూతురు, నీ చెల్లెలు. ఈ అమ్మాయిని ఈ ఇంటి కోడల్ని చెయ్యాలనుకుంది. అందుకే మీ అందరి నిర్ణయాలు పక్కన పెట్టి నా కూతురి ఆఖరి కోరిక నెరవేర్చాను. చాలా మంచి పని చేశారు మావయ్య గారు. మీ కూతురి చివరి కోరిక నెరవేర్చడం కోసం నా కొడుకు జీవితం బలి చేస్తారా? వాడిని కన్న తల్లిదండ్రులుగా వాడి పెళ్లి చేసే అర్హత కూడా మాకు లేదా? మాకు కోడలిగా ఏ అమ్మాయి రావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా మాకు లేదా? మీకు అర్హత లేదని ఈ పెళ్లి జరిపించలేదు. ఈ అమ్మాయికే ఈ ఇంటి కోడలయ్యే అర్హత ఉందని జరిపించాను. ఏంటి మావయ్య గారు ఆ అర్హత? ఈ మాణిక్యం చేసిన పని వల్లే మా అత్తయ్య గారు చనిపోయారు అన్న విషయం మీరు మర్చిపోయారా? ఈ మాణిక్యం చేసిన ద్రోహం వల్లే నా భర్త, నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోయారు అని మీరు మర్చిపోయారా? అది గనక కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టిందో మేమందరం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాం. కాంచనమాల, అవును నాన్నగారు, నేను చెప్పాలనుకున్న మాటని వదిన చెప్పారు. శత్రువు కూతురిని ఈ ఇంటి కోడలిగా తెచ్చుకునే మనస్సు మీకు ఉందేమో గాని శత్రువు కూతుర్ని కోడలుగా భరించేంత గొప్ప మనస్సు మాకు లేదు. మీకు మేం కావాలనుకుంటే వీళ్ళని వదులుకోండి, వీళ్ళు కావాలనుకుంటే మమ్మల్ని వదులుకోండి. ఏం మాట్లాడుతున్నారు నాన్న? తన్ని వదులుకోవడం అంటే మీ బిడ్డని వదులుకోవడంతో సమానమని మర్చిపోయారా? ఇప్పుడు తను నేను వేరు కాదు నాన్న, ఇద్దరం ఒక్కటే. నేను మీకు కావాలి అనుకుంటే తన్ని ఇంటి కోడలుగా అంగీకరించండి, లేదు అనుకుంటే ఈ క్షణమే మేమిద్దరం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాం. అవును పెద్దమ్మ, గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు. మీ మధ్య అపార్థాలు ఎందుకు వచ్చాయో నాకు ఏమీ తెలీదు. కానీ నేను చెప్పేది ఒక్కటే, మీరు పగ పెంచుకుంది మాణిక్యం మామయ్య కూతురు మీద మాత్రమే, నా భార్య కుందన మీద కాదు. మా ప్రేమ కోసం మా మామయ్య తన పగని చంపుకొని
తన కూతుర్ని ఈ ఇంటి కోడలుగా పంపించాడు. ఏ మీ కొడుకు కోసం మీరు మీ పగని చంపుకోలేరా? లేదు, నీకన్నా పగే ముఖ్యం అంటారా? ఈ క్షణమే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. పదకొందున కౌస్తుభ్, విన్నారుగా, ఈ పెళ్లి ఇంటి పెద్ద చేయించింది. నా పెద్దరికానికి విలువ లేకపోతే విలువలేని ఇంట్లో నేను ఉండను, మీరే ఉండండి. పదమనవడా. ఆగండి అన్నయ్య. రాముడెక్కడో లక్ష్మణుడు అక్కడే. మీరు లేని ఇంట్లో మేము కూడా ఉండలేం. అది చూడమని. మా అమ్మ నాన్న ఎక్కడో, నేను కూడా అక్కడే ఉంటాను. వాళ్ళు లేని ఇంట్లో నేను కూడా ఉండను. మా ఆవిడెక్కడో, నేను కూడా అక్కడే. ఆగండి మావయ్య గారు. నా పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో మీ మాటకి ఏనాడు ఎదురు చెప్పలేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎదిరించాను. కారణం మీరు కాదు, ఇదిగో ఈ కుందన. అయినా మీకెదురు చెప్పడం తప్పే. అందుకు నన్ను క్షమించండి. మేం ముగ్గురం తప్ప ఇంట్లో ఉన్న అందరూ ఈ అమ్మాయిని కోడలిగా అంగీకరించారు. అలా అని మనసు చంపుకొని మేం తనని కోడలిగా అంగీకరించలేము. ఈ కుందనని ఎప్పుడు మాణిక్యం కూతురుగానే చూస్తాం. అవునన్నా, తప్పో ఒప్పో కౌస్తుభ్ కుందనని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి కోసం నా కొడుకు నేను పోగొట్టుకోలేను. అవును మావయ్య గారు, మాకు మా పగల కంటే మా కొడుకు క్షేమమే ముఖ్యం. ఉన్న ఒక్క కొడుకుని దూరం చేసుకుని నేను బతకలేం. అందుకే ఈ అమ్మాయిని అంగీకరిస్తున్నా. మా కోడలిగా మాత్రం కాదు, మాణిక్యానికి కూతురిగా మాత్రమే. సంతోష్, ఆవేశంలో అదుపు తప్పి మాట్లాడిన మనసున్న వాళ్ళు అని నిరూపించుకున్నారు. రండి. శక్తిమాల, లోపలికి వెళ్ళి హారతి తీసుకురా. అంటే కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కదా అని. సరే. పదండి. మీరు పదండి తాతయ్య. పదకొందున